సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు. నాకు అసలు కాల్స్ రావట్లేదు అండ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినా కూడా ఇంటర్వ్యూ ప్రాసెస్ చాలా స్లోగా ఉంది. ఓకే, మాకు 4 రౌండ్స్ 5 రౌండ్స్ ఇలా తీసుకుంటున్నారు, ఆర్ 3 రౌండ్స్ తీసుకుంటున్నారు. ఇంటర్వ్యూ కంప్లీట్ అవ్వడానికి నాకు 1 మంత్ పడుతుంది, ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 1 మంత్ పడుతుంది అని ఇలాగా చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేయటం అండ్ మనం వింటూనే ఉన్నాం. బట్ మా కొలీగ్ విషయంలో, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ విషయంలో మాత్రం అదంతా రివర్స్లో జరిగిందండి. అది కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో జస్ట్ ఒక 5 డేస్లోనే మొత్తం ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. ఎందుకు 5 డేస్ పట్టిందంటే యాక్చువల్గా ఫస్ట్ డే మాత్రం స్క్రీనింగ్ ఇంటర్వ్యూ జరిగింది. స్క్రీనింగ్ ఇంటర్వ్యూ జరిగింది, ఫోన్ ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూ అంటే మీ అందరికీ తెలిసింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అన్నీ మీ డీటెయిల్స్ తీసుకుంటున్నారు, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు అండ్ మీరు ఎలాంటి వర్క్ చేస్తున్నారు, ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కొంత వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్కి, వాళ్ళ కంపెనీకి ఆర్ వాళ్ళ ఆర్గనైజేషన్కి కరెక్ట్గా సెట్ అవుతారా లేదనేది చెక్ చేసుకోవడానికి స్క్రీనింగ్ రౌండ్ ఫోన్లోనే తీసుకుంటున్నారు. ఓకే, అండ్ ఇంక్లూడింగ్ మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కూడా తీసుకొని సమ్ బీజీవి కూడా మైనర్ బీజీవి అయితే చేస్తున్నారు. ఓకే, అలాగ ఒక 3 డేస్ 4 డేస్ తీసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకి కన్ఫర్మేషన్ అయితే ఎస్ ఈ క్యాండిడేట్కి జెన్యూన్ అని తెలుసు అని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు అప్పుడు టెక్నికల్ రౌండ్స్ అలా కండక్ట్ చేస్తున్నారు. సో అలాగా క్యాండిడేట్కి మా ఫ్రెండ్కి ఇలాగ కండక్ట్ చేశారు. సో అలాగ ఫోన్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 3 డేస్ అతనికి మెయిల్ వచ్చింది, ఇలాగ టెక్నికల్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ, ఫేస్ టు ఫేస్ అండి, వర్చువల్ కాదు, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉందని బెంగళూరులో కంపెనీ నేమ్ చెప్పలేదు కదా, కంపెనీ నేమ్ వాక్స్ వ్యాగన్. ఓకే, ఆ వెహికల్కి సంబంధించిన కంపెనీ, కార్స్ మంచి బ్రాండెడ్ కంపెనీ. ఓకే, సో మరి ఏం టెక్నాలజీ సార్, మరి మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. టెక్నాలజీ ఏంటంటే SAP MM అండి. SAP MM మీద అతనికి ఎంట్రీ షెడ్యూల్ అయింది అండ్ అతనికి రియల్గానే ఎక్స్పీరియన్స్ ఉందండి. మళ్ళీ ఇది ఫేక్ అని మీరు అనుకోవద్దు, జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉంది. 4 years ఎక్స్పీరియన్స్, 4.5 ఎంత ఉంది. ఓకే, మరి ఆ క్యాండిడేట్కి ఇంటర్వ్యూ సెకండ్ రౌండ్ అండ్ థర్డ్ రౌండ్, మేనేజర్ రౌండ్, HR రౌండ్ ఒకే రోజులో అయిపోయినాయండి. ఎప్పుడైతే ఫస్ట్ రౌండ్ జరిగిందో ఆ రౌండ్ మాత్రం 1 hour తీసుకున్నారండి. 2 panels కూర్చున్నారు, 1 hour తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్రొడక్ట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ కూర్చొని అతను 30 minutes తీసుకున్నారు. HR రౌండ్ అయితే జస్ట్ 5 minutesలో కంప్లీట్ అయిపోయింది. సో ఇలాగా అతనికి ఒకే రోజులో అన్ని రౌండ్స్ క్లియర్ అయ్యి అతనికి మళ్ళీ ఆఫ్టర్ 1 week అతనికి ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ చేశారు. చూడండి, ఒక్కోసారి చాలా స్పీడ్గా హైరింగ్ ప్రాసెస్ జరిగిపోతుందండి. అది వాళ్ళ రిక్వైర్మెంట్ అలా ఉండడం, లేకపోతే క్యాండిడేట్ అంత డీటెయిల్స్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండటమో, లేకపోతే ఏదో అలా జరిగిపోతుంటుంది. సో అందువల్ల మీరు హోప్స్ లాస్ కాకుండా ఏదో ఇంటర్వ్యూస్ ఇలాగా మరీ డ్రాగ్ చేస్తున్నారు, స్లోగా ఉంది, లేకపోతే జాబ్స్ లేవు, ఇవన్నీ పెట్టుకోవద్దండి. మీ స్కిల్స్ మీద మీరు ఫోకస్ చేసుకొని వెళ్తూ ఉండండి. ఏదో కంపెనీ ఇలానే మీకు ఒకటి తగులుతుంది, ఒకే రోజులో మొత్తం అయిపోతుంది, అన్ని రౌండ్స్ క్లియర్ అవుతాయి, జాబ్ కూడా మీరు వితిన్ 1 monthలో జాయిన్ అయిపోతారు కూడా. అసలు గైస్ సో మీకు ఇది ఒక ఇన్స్పిరేషన్ వీడియోగా అవుతుందని, ఇలాంటి సిచ్యువేషన్లో ఏం జాబ్ లేవు సో అలా అనుకునే వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్ వీడియోగా అవుతుందని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.